సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలకమైన భేటీ అయితే జరగనుంది. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే హనుమాన్ కార్యక్రమం ముగియంగానే సీఎం చంద్రబాబు ఇంటికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేరుగా అక్కడికి వెళ్ళిన పరిస్థితి అయితే నెలకొంది. సో, కొన్ని కీలకమైన అంశాలకు సంబంధించి ఇటు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీరు జరగబోయే ఈ యొక్క భేటీలో అత్యంత కీలకంగా కొన్ని అంశాలకు సంబంధించి చర్చ అయితే జరగనుంది. దాంట్లో ఏదైతే ఇటు నామినేట్ పోస్టులకు సంబంధించి ఈ పార్టీలకు సంబంధించి ఎవరికైతే ఏ పోస్టులు ఇవ్వాలి అనే అంశానికి సంబంధించి సుదీర్ఘంగా కూడా చర్చించనున్నారు. ప్రధానంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో కీలకమైన సంబంధించి ఏదైతే నామినేట్ పోస్టులు ఉన్నాయో రెండో విడతలో భర్తీ కావాల్సినటువంటి కొన్ని పోస్టులకు సంబంధించి నామినేట్ పదవులకు సంబంధించి వీరిరువురి మధ్య కూడా మరి చర్చ అయితే జరిగే అవకాశం ఉంది. ఏ పార్టీకి ఏ విధంగా ఈ యొక్క పంపకాలు జరగాలి పోస్టుల నేపథ్యంలో అనే అంశాలు సంబంధించి అయితే కీలకంగా ఒక చర్చ అయితే ఉంటుందని కూడా సమాచారం. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే కొన్ని ప్రధానమైన కీలకమైన అంశాలన్నీ కూడా అంటే రాష్ట్రంలో నెలకొంటున్నటువంటి కొన్ని కీలకమైన పరిణామాలు అయితే ఉన్నాయి. కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏవైతే ఇటు పాలు కల్తీ అంశం కావచ్చు, అతిసార అంశం కావచ్చు, అలాగే టీటీడీ లడ్డు అంశానికి సంబంధించి ఏకసభ్య కమిషన్ ఏదైతే ఉందో దాని యొక్క అంశానికి సంబంధించి కావచ్చు, అలాగే ఇటీవల సంచలనం సృష్టించినటువంటి ఏదైతే కాకినాడ జిల్లాలో ఒక దుర్ఘటన చోటు చేసుకోవడం జరిగింది. వేట్లపాలెం గ్రామంలో ఈ బాణాసంచా పేలు కూడా చనిపోయిన ఎవరైతే చాలామంది వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా సీఎం చంద్రబాబు వెళ్ళడం, అలాగే వారి కుటుంబాలను కూడా పరామర్శించి ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించినట్టు కూడా తెలిసిందే. సో, అయితే ఈ యొక్క అంశాన్ని మీద చాలా సీరియస్గా ఉంది కూటమి ప్రభుత్వం. సో, సీఎం చంద్రబాబు నాయుడు ఒకటే తేల్చి చెప్పడం జరిగింది, ఇటువంటి ఘటనల నేపథ్యంలో భద్రతా ప్రమాణాలను పాటించకపోతే మాత్రం సివియర్ యాక్షన్స్ అనేవి ఉంటాయి. అవసరమైతే ఆ యజమానులకు సంబంధించి వారి యొక్క ఆస్తులు కూడా జప్తు చేస్తామనే నేపథ్యం కావచ్చు, అలాగే ఒక చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకునేలాగా వ్యవహరిస్తామంటూ కూడా చెప్పిన తీరు కూడా తెలిసిందే. అయితే ఈ యొక్క అంశాలకు సంబంధించి ఏదైతే బాణసంచా ఘటన కావచ్చు, అలాగే అతిసారకు సంబంధించి కల్తీ పాలు అంశం కావచ్చు, అలాగే టీటీడీ అంశం ప్రత్యేకంగా చర్చ అయితే కొనసాగుతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఈ యొక్క టీటీడీ లడ్డు ప్రసారం అంశానికి సంబంధించి చూసుకున్నట్లయితే మొన్న జరిగిన ఏదైతే ఈ శాసనసభలో అంతా కూడా అది ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం చంద్రబాబు నాయుడు కూడా స్పీచ్ చేయడం అయితే జరిగింది. అలాగే మండలిలో ప్రధానంగా ఇటు వైసీపీ వర్సెస్ కూటమి నేతలు అనే నేపథ్యంలో చాలా ఇష్యూ అనేది జరిగింది, రచ్చరచ్చ జరిగింది. ప్రధానంగా అంశం మాట్లాడడానికి అంటే ఆ యొక్క సభ ప్రారంభమైన కొద్ది నిమిషాలకే సభ వాయిదా పడిన తీరైతే చూసినట్టు. ఎందుకంటే సభ జరగకుండా కూడా ఇటు వైసీపీ నేతలందరూ కూడా చైర్మన్ పోడియం వద్దకు వెళ్ళి గందరగోళ సిచ్యువేషన్ అంతా కూడా క్రియేట్ చేసి వారు వాకౌట్ చేసిన పరిస్థితి. ఇదంతా కూడా సరైన ధోరణి కాదంటూ కూడా ఇటు మంత్రి నిమ్మల కావచ్చు, అలాగే అచ్చెన్నాయుడు కావచ్చు, అలాగే మంత్రి నాదెండ్ల మనోహర్ ఆయన కూడా మొన్న జరిగిన ఏదైతే మండలి కౌన్సిల్ సమావేశంలో కూడా చాలా సీరియస్ అయ్యారు. అసలు ఏ విధంగా చైర్ దగ్గరకు వచ్చి వారు ఆ విధంగా ప్రవర్తిస్తారని వాళ్ళందరూ కూడా క్రమశిక్షణగా ముందు సరైన పద్ధతిలో పెట్టాలంటూ కూడా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ యొక్క టీటీడీ లడ్డు ప్రసారానికి సంబంధించి ఈ యొక్క ఏకసభ్య కమిషన్ మరి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో టీటీడీ లడ్డు ప్రసారం సంబంధించి ఏకసభ్య కమిషన్ విచారణ అంటే ఏ స్థాయిలో ఉంది, ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనే అంశం మీద కీలకంగా ఈ యొక్క సీఎం చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యొక్క చర్చలో ప్రధాన అంశంగా ఇదైతే ఉండనుంది. ఈ యొక్క శ్రీవారి లడ్డు అంశానికి సంబంధించి, అలాగే ఏదైతే ఈ లడ్డు ప్రసారం దానికి సంబంధించి దీని మీద తీవ్రంగా డెప్త్గా అయితే చర్చ అయితే కొనసాగనుంది ఇద్దరి మధ్య కూడా. అలాగే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మరి రేపు ప్రారంభమయ్యే నేపథ్యంలో కూడా కౌన్సిల్ సమావేశాలకు సంబంధించి ఒకవైపు ఇటు వైసీపీ వారు చర్చకి అంటే దేనికైనా సరే మేము చర్చ జరపాలంటే వారు చెప్తున్న పరిస్థితి, కానీ జరగనీయకుండా కూడా అనేక నినాదాలు గోల చేస్తూ కూడా రచ్చ చేస్తూ వాకౌట్ చేసిన పరిస్థితి నెలకొంది. ఒకవైపు ఎన్ని రోజులైనా సరే మేము చర్చ అయితే పెడతాం, ఏదేమైనా సరే మీరు గత ప్రభుత్వంలో అంటే మీ ప్రభుత్వంలో చేసిన అవకతవకల వల్ల, అలాగే ప్రధానంగా టీటీ లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యికి పాల్పడిన విధానం వల్ల అంతా కూడా బట్టబయలు అవుతుంది కాబట్టి భయపడుతున్నారు అంటూ కూడా ఇటు కూటమి మంత్రులందరూ కూడా వారైతే వైసీపీ నేతల మీద తీవ్ర ఆగ్రహంగా వారు మాట్లాడుతున్న పరిస్థితి. ఏదేమైనా సరే ఎన్ని రోజులు అయినా సరే మీ చర్చ అయితే పెడతామంటూ కూడా చెప్పారు. మరి రేపు జరగబోయే సమావేశంలో ఏ విధంగా మండలిలో జరగబోయే సమావేశంలో ఏ విధంగా ఉండనుంది అనే దాని మీద కూడా ఉత్కంఠ నెలకొంది. ఆ అంశానికి సంబంధించి అలాగే రేపు నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా, అలాగే ఈ టీటీడీ లడ్డు ప్రసారం సంబంధించి ఏకసభ్య కమిషన్ సంబంధించి అన్నీ కూడా వీరిద్దరి మధ్య డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు మధ్య ఈ యొక్క అంశానికి సంబంధించి మాట్లాడే అవకాశం అయితే ఉంది. అలాగే అతిసార ప్రస్తుతం రాష్ట్రంలో చూసుకునే చోట్ల కూడా ఈ యొక్క అతిసార అనేది ప్రబలింది. ఈ నేపథ్యంలో దాన్ని కట్టడి చేసే నేపథ్యంలో నివారణ చర్యలు ఈ యొక్క అతిసార సంబంధించి కూడా అసలు నివేదిక
దాని మీద కూడా స్టడీ చేయనున్నారు. అసలు ఎక్కడెక్కడ ఏ విధంగా ప్రబలింది, అలాగే దాని యొక్క ఈ ఎంతమందికి ఈ యొక్క అతిసార నేపథ్యంలో అందరూ కూడా బాధపడుతున్నారు, దాన్ని ఏ విధంగా కట్టడి చేయాలి అనే అంశాలకు సంబంధించి కూడా దాని మీద నియంత్రణ చర్యల మీద సుదీర్ఘంగా దీని మీద కూడా చర్చ అయితే జరగనుంది. సో అలాగే మరొక అంశానికి సంబంధించి చూసుకున్నట్లయితే వేట్లపాలెంలో జరిగిన ఏదైతే దుర్ఘటన ఒక పేలుడు సంభవించిందో ఒక బాణసంచ తయారీ కేంద్రంలో ఈ యొక్క అంశానికి సంబంధించి కూడా సుదీర్ఘంగా వీరు చర్చించనున్నారు. కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన ఒక బాణసంచ ఒక దుర్ఘటన మొత్తం కాకినాడ జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్రాన్ని కూడా ఎంతో బాధకు గురి చేసిన అంశం. సో ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే జరిగిన ఘటనలో దాదాపుగా అసలు ఆ ఒక ప్రాంగణంలో గంటల తరబడి ఒక బాణసంచాలు అన్నీ కూడా పేలుతూ అంటే దాదాపు ఇక్కడ చాలా పెద్ద స్థాయిలో ఈ యొక్క మందు సామాగ్రికి సంబంధించి నిల్వ ఉంది. ఆ నేపథ్యంలోనే అసలు తగిన చర్యలు చేపట్టలేదు కాబట్టి ఈ తగిన ప్రమాణాలు, రక్షణ ప్రమాణాలు, భద్రతా ప్రమాణాలు ఎక్కడ పాటించలేదు కాబట్టి ఈ యొక్క ఘటన జరిగిందంటూ ప్రాథమికంగా మరి పోలీసులు అధికారులు గుర్తించిన నేపథ్యంలో ఇటువంటి మరోసారి భవిష్యత్తులో జరగకుండా దీని మీద ఇటు సుదీర్ఘంగా ఏ విధంగా దీన్ని కట్టడి చేసేలాగా ఇటువంటి పరిణామాలు మరోసారి రాష్ట్రంలో చోటు చేసుకోకుండా ఏ విధంగా కార్యాచరణతో ముందుకు వెళ్ళాలని అనే అంశానికి సంబంధించి ఇటు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీరిద్దరూ కూడా ఈ యొక్క అంశానికి సంబంధించి కూడా సుదీర్ఘంగా చర్చించనున్నారు. సో ఈ విధంగా జరగబోయే ఏవైతే పలు అంశాలు, కీలకమైన అంశాలకు సంబంధించి రాష్ట్రంలో ఇప్పటికే అనేక విమర్శలు మరి వైసీపీ నుండి కూడా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఇటు పాలు ఏదైతే కల్తీ జరిగిందో అతిసార నేపథ్యం వీటన్నిటి మీద కూడా ఇటు కూటమి ప్రభుత్వం కూడా ఏం చేయట్లేదు. ఒకవైపు శాంతి భద్రతలన్నీ కూడా కనుమరిపోయాయి అంటూ కూడా వారు ఏదైతే ఒక విమర్శలు చేస్తున్న నేపథ్యంలో వాటన్నిటి కూడా కట్టడి చేసే విధంగా అసలు ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో మరి ఏ విధంగా వెళ్తుంది అనే అంశానికి సంబంధించి ఇప్పటికే ఒకవైపు అభివృద్ధి కావచ్చు, మరో అంశానికి సంబంధించి సంక్షేమ పథకాలు అన్నీ కూడా సో ఏ విధంగా ప్రజలందరూ కూడా వారు తృప్తికరంగా మరి పాలన ఏ విధంగా ఉంటుంది అనేది స్వయంగా ప్రజలకే తెలిసే విధంగా మరి కూటమి నేతలు అందరూ కూడా మరి వాళ్ళ ప్రజల క్షేత్రస్థాయిలో వెళ్ళాలి. వైసీపీ వారు ఏదైతే విష ప్రచారం చేస్తున్నారో దుష్ప్రచారాల నేపథ్యంలో వాటన్ని కూడా తిప్పి చేసే ఒక వ్యూహాలను కూడా మరి వ్యూహంతో ముందుకు వెళ్ళాలనే నేపథ్యంలో వీరి మధ్య కూడా చర్చ అయితే జరిగే అవకాశం అయితే లేకపోలేదు. అంటే ప్రధానంగా ఈ యొక్క అంశాలకు సంబంధించి వైసీపీ నుండి ప్రధానంగా ఆరోపణలు అన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి అంటే ఒకవైపు ఇలాంటి ఏదైతే కొన్ని సందర్భాలు ఇటు అక్కడక్కడ జరుగుతున్నాయండి, ఏదైతే ఇటు బాణసంచ సంబంధించి ఏదైతే పేలుడు జరిగింది బాణసంచ తయారీ కేంద్రం వద్ద కావచ్చు, అలాగే అతిసార నేపథ్యం కావచ్చు, ఆరోగ్యం నేపథ్యంలో ఇటువంటి అక్కడక్కడ చోటు చేసుకున్నటువంటి పరిణామాలు అంశాలకు సంబంధించి వాటిని కట్టడి చేసేలాగా చర్యలు తీసుకునేలాగా మరి గట్టిగా ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి. ఒకవైపు ప్రశ్నించే వైసీపీ నుండి ప్రశ్నించేలాగా వాటి నుండి కూడా విమర్శించే నేపథ్యంలో కూడా కూటమి ప్రభుత్వం ఉండకూడదు. ఆ నేపథ్యంలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఒక వ్యూహంతో మరి కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్ళనుంది. ఈ నేపథ్యంలోనే ఈ సమయంలో పలు కీలకమైన అంశాలన్నీ కూడా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య ఈ యొక్క భేటీ ఏదైతే ఉందో సో అత్యంత ప్రధానంగా ఏదైతే ఇటు దీనికి సంబంధించి ఒక ఆసక్తి అయితే సంతరించుకుంది. సో ఇవే కాకుండా పలు కీలకమైన పాలనా పరంగా అంశాలకు సంబంధించి ఏవైతే మరి ముందుకు ఏ విధంగా వెళ్ళాలి అనే అంశాలకు సంబంధించి అన్నిటి కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ వీరిద్దరి మధ్య కూడా భేటీ నేపథ్యంలో అత్యంత కీలకంగా వీళ్ళు పలు అంశాలకు సంబంధించి చర్చ అయితే జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. కెమెరా పర్సన్ ఫణితో ప్రవీణ్, తెలుగు 360 విజయవాడ.